మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అతీష ప్రజ్ఞావేదం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి అతీష ప్రజ్ఞావేదంలో సాక్షిని వీక్షించండి అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో ఇందులో అతీష మనకి 7 సూత్రాలని అందించారు. అందులో 5 సూత్రాల వరకు మనం మన లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో 5వ సూత్రంని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అతీష మనకి ఈ టాపిక్లో అందించిన 6వ సూత్రానికి వెళ్ళిపోదాం. సో 5వ సూత్రం యొక్క మీనింగ్ ఏమిటి? ఆలోచన నుండి అనుభూతికి, అనుభూతి నుండి ఉనికికి, ఉనికి నుండి అభావానికి వచ్చేసాక సాధకుడు గమ్యాన్ని చేరుకుంటాడు. అతడు కూడా మాయమై లక్ష్యాన్ని అందుకుంటాడు. మొదటిసారిగా అతడు ఉండకపోవడం అనేది ఉంటుంది. పైగా మొదటిసారిగా వాస్తవంగా అతనుంటాడు అని చెప్పుకున్నాం కదా. సో ఇంకా 6వ సూత్రం ఏమిటి అంటే దోష చర్చ చేయకండి. సో మనస్సు ఇతరుల దోషాలను గురించి చర్చించే ప్రయత్నాలనే ఎప్పుడూ చేస్తూ ఉంటుంది కదా. ఇది ఎందుకు చేస్తుంది అంటే అహంకారం ఆనందంగా ఉండటానికి మనస్సు ఈ విధంగా పనిచేస్తూ అహంకారానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ప్రతి వాళ్ళు ఏదో విధంగా ఈ విషయంలో పావులే కదా. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా పావులే అయినప్పుడు పోల్చి చూసుకుంటే, అంటే ఒకరితో ఒకళ్ళు పోల్చి చూసుకుంటే ప్రతి వాళ్ళు మిగతా వాళ్ళకన్నా నేనే పవిత్రుడిని, నేనే పవిత్రుడిగా కనిపిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తప్పులే చూస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళకంటే నేనే నయం, వాళ్ళల్లా అన్ని తప్పులు నేను చేయడం లేదు అని అనుకోవడం ప్రతి ఒక్కళ్ళకి ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది కదా. అందువల్లే అందరూ ఇంకొకరి ఇంకొకరి తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అందువల్లే పోచుకోలు కబుర్లంటే అందరికీ అంత ఇష్టం. ఈ ముచ్చటలు ఒకరి నుంచి మరొకరికి ప్రాకగానే మరింతగా వాటి విలువ ఎక్కువవుతూ ఉంటుంది కదా. అంటే ఒకరి నుంచి ఒకరికి పాకుతున్నప్పుడు ఆ ముచ్చటలకి ఎడిషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి కదా. సో ఆ సుద్దులు మళ్ళీ అలా ఒకరి నుంచి ఒకరికి పాకుతూ పాకుతూ వెళ్ళి వెనుదిరికి ఎవరైతే ఆ ముచ్చటని స్టార్ట్ చేశారో వారి వద్దకే చేరుకున్నప్పుడు వాటికి మరింత జోడింపు జరిగి ఉంటుంది. మనం ప్రొద్దున్న ప్రారంభించిన ఒక ఉబుసుపోకు కబురు సాయంత్రానికి మళ్ళీ మన దగ్గరికే తిరిగొచ్చినప్పుడు వింటున్న మనకెంతో ఆశ్చర్యం కలిగి తీరుతుంది. పొద్దున గోరంతగా ఉన్న ఆ మాట సాయంత్రానికల్లా కొండంతగా పెరిగిపోయి ఉంటుంది కదా. సో మనుషుల్లో సృజనాత్మకత, నిజమైన సృజనాత్మకత, సృష్టి కళ ఈ విషయంలో ఎంతో ఉంది అంటారు ఓషో. సో మనుషుల్లో ఉన్న సృజనాత్మకత అంతా కూడా ఈ విషయంలో చూపించేస్తూ ఉంటారు అంటారు ఓషో. ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకోవాలన్న ఉత్సాహం అసలు మనకెందుకు ఉంటుంది? మరొకరి తప్పుల్ని పట్టుకోవాలని, మరొకరి లోపాలని గుర్తించాలని మనకందరికీ అసలు ఎందుకు ఈ కుతూహలం? ఇంకొకరి తలుపు మీద తాళం కన్నంలో నుంచి తొంగి చూడాలన్న ఉబలాటం మనుషులకు ఎందుకుంటుంది? అంటే ఒకళ్ళింట్లో వేరే వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలను తెలుసుకోవాలన్న ఉబలాటం మనకెందుకుంటుంది? దీనికి కారణం అలా చెయ్యడం వల్ల తమను గురించి ఒక మేలైన అనుభూతి కలిగి ఆనందం కలుగుతుంది కాబట్టి అలా చేయాలని అనుకుంటూ ఉంటామట. సో అలా చేయడం వల్ల
మన గురించి మనకి ఒక చక్కటి ఫీలింగ్. అమ్మా! నేను అలాంటి వాడిని కాదు. అమ్మా! నేను అలాంటి తప్పులు అయితే చెయ్యను. నేను చాలా మంచివాడిని. నేను అలాంటి వాడిని కాదు అన్న ఫీలింగ్ మనకి కలుగుతుంది కాబట్టి, మనం ఇలా ఇంకొకరి గురించి మాట్లాడటానికి, ఇంకొకరి తప్పులు పట్టడానికి, ఇంకొకరి లోపాలు గుర్తించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నది చూపిస్తూ ఉంటాము అని అంటున్నారు ఓషో. అందువల్లే ప్రతివారు తొంగి చూసే దొంగలుగా తయారవుతున్నారు. ఆ ఆనందం పెంపొందించుకునేందుకే అలాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళకంటే నేనే బాగున్నాను అని అనుకుని ఆనందించేందుకోసమే ప్రతి ఒక్కళ్ళు ఆ పని చేస్తున్నారు. ఆ చర్యలో ఓ బలమైన ప్రేరణ ఉంది అంటారు ఓషో. అదేంటో చూద్దాం. మరొకరికి సహాయం చేయడం కోసం మాత్రం కాదు ఆ ప్రేరణ. ఎవరెన్ని మాటలు చెప్పినా, ఏ విధంగా చెప్పినా సరే, అసలు కారణం ఏమిటంటే, మిగతా వాళ్ళందరూ అసహ్యంగా ఉన్నారు కాబట్టి, నేను అందంగా ఉన్నాను అని అనుకోవడానికే అట. మనుషులందరూ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్నే అనుసరిస్తూ ప్రవర్తిస్తున్నారిక్కడ. ఇది నేను విన్నాను అని అంటున్నారు ఓషో. ఆయన ఏం విన్నారో చూద్దాం. ఒకప్పుడట ముల్లా నసీరుద్దీన్ ఓ హోటల్లో బస చేశారట. ఇంటి వద్ద నుంచి వచ్చిన ఓ టెలిగ్రామ్‌ను చదువుకుని ఆదుర్దాగా తన ఊరికి తిరిగి వెళ్ళిపోవాలనే ప్రయత్నాన్ని ప్రారంభించారట. కాసేపట్లో బయలుదేరబోయే ట్రైన్‌ను అతడు అందుకోవాలి. సో, హడావిడిగా గది ఖాళీ చేసి గబగబా మెట్లు దిగి కిందకొచ్చి తన సామాన్లు గమనించి చూసుకున్నారట. గొడుగొకటి కనిపించడం లేదు. మళ్ళీ గదిలోకెళ్ళి దానికోసం వెతకాలి. 14 అంతస్తుల మీద ఉన్న గదిని సమీపించేసరికి ఆ గది అప్పటికే ఇంకొకరికి ఇచ్చేసి ఉన్నట్లు నసీరుద్దీన్‌కు అర్థమైంది. కొత్తగా పెళ్ళయి హనీమూన్‌కి వచ్చిన జంట ఆ గదిలో ఉన్నారు. ఆలస్యమైతే ట్రైన్ వెళ్ళిపోతుందని తెలిసినా నసీరుద్దీన్ కుతూహలాన్ని ఆపుకోలేకపోయాడు. లోపల ఏం జరుగుతుందో చూద్దామని తాళం కన్నంలో నుంచి తొంగి చూశాడు. ఆ కొత్త జంటకు కూడా ఎంతో ఆరాటంగా ఉంది. పెళ్లి తంతు, ఆ పెళ్లి బంధువులు, స్నేహితులు, అతిథులు ఇలా ఇంకా ఎన్నో. ఎలాగో అన్నిటినీ వదిలించుకుని బయటపడి ప్రస్తుతం గదిలో హాయిగా కూర్చున్నారు. ముద్దు ముద్దుగా తీయటి మాటలు పలుకుతూ ఉన్నారు. భర్త భార్యను అడుగుతున్నాడు. నీ కళ్ళెంత అందంగా ఉన్నాయో, ఇంత అందమైన కళ్ళను నేనెప్పుడూ చూడలేదు. ఈ కళ్ళెవరివో చెప్పవా అని. అప్పుడు భార్య అంటుందట, నీవే, ఈ కళ్ళు నీవే ప్రియా అని. సో, ఇంకా ఇదిలా కొనసాగుతూ ఉంది. ఈ అందమైన చేతులు, ఈ అందమైన ముక్కు, ఈ అందమైన ఆహ్, ఆహ్, కళ్ళు, ఈ అందమైన బుగ్గలు ఇలా. సో, అవి అలా సాగుతూనే ఉంది. నసీరుద్దీన్ తన ప్రయాణం గురించి, కింద ఎదురు చూస్తున్న టాక్సీ గురించి ఎప్పుడో మర్చిపోయాడు. ఉన్నట్లుండి తన గొడుగు గుర్తుకొచ్చింది నసీరుద్దీన్‌కి. లోపల జంట మాటలు పూర్తి కావస్తున్న సమయంలో అతనేమన్నాడంటే, "కాస్త ఆగండి. పసుపు పచ్చ గొడుగు మాట వచ్చినప్పుడు అది మాత్రం నాదే" అని అనేశారట. అనుకోకుండానే మనుషులందరూ ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. గమనించి చూసే అలవాటు వాళ్ళల్లో ఏర్పడితే ఎన్నో పనులు ఆగిపోతాయి. ఇంకొకళ్ళ దోషాల గురించి ఆలోచించకండి అని అతీష మనకిక్కడ బోధిస్తున్నారు కదా! అది అసలు మన పని కానే కాదు. ఇంకొకళ్ళ దోషాలను ఎత్తి చూడడం, ఇంకొకళ్ళ దోషాల గురించి ఆలోచించడం అన్నది మన పని కానే కాదు. ఇంకొకరి జీవితం జోలికి మనం పోవద్దు. అది మన పని కానే కాదు కదా! కానీ ఎంతో అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో నసీరుద్దీన్ తను చేయాల్సిన పనంతా మర్చిపోయి, ఎవరో మాట్లాడుకున్నంటున్న మాటల్లోకి దూరిపోయి, వాళ్ళు మాట్లాడుకునే వాటిలో మునిగిపోయి,
అతని గొడుగు గుర్తొచ్చినప్పుడు, ఒకవేళ ఆ భర్త ఈ గొడుగు ఎంత బావుందో అంటే, "అది నీకోసమే ప్రియా" అని ఆ భార్య ఎక్కడంటుందో అని చెప్పి, ఆ పసుపు పచ్చ గొడుగు మాట వచ్చినప్పుడు, "అది మాత్రం నాదే" అన్నారు కదా! అనుకోకుండానే మనుషులు ఇలా ఎన్నో పనులు చేసేస్తూ ఉంటారు. ఇంకొకళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటం, ఇంకొకళ్ళ దోషాలను ఎత్తి చూపించడం ఇలాగనమాట. అసలది మన పని కానే కాదు. ఇంకొకళ్ళ జీవితంలోకి మనం పోవద్దు. ఎందుకు అంటే, ఆ పని మనది కాదు కాబట్టి. కానీ ఎంతో గొప్ప నైతికవేత్తల కార్యక్రమం, దినచర్య అంతా ఇంకొకరి తప్పుల్ని గమనించడమే అవుతుంది. వాళ్ళ జీవితాలన్నీ వృధాగానే గడిచిపోతున్నాయి. పోలీసు కుక్కలు ఇక్కడ, అక్కడ వాసన చూసే విధంగానే వారి జీవితాలుంటున్నాయి అంటారు ఓషో. ఇతరుల తప్పుల్ని గమనించడమే వాళ్ళ వృత్తి. ఇది ఒక అసహ్యకరమైన అవలక్షణమని, అందువల్ల కాలయాపనే కాకుండా శక్తి కూడా వృధా అయిపోతూ ఉంటుందని అతీష మనకి చెప్తున్నారు. ఇది అసహ్యకరమైన అవలక్షణమే కాకుండా, దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మన టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ అసహ్యకరమైన అవలక్షణం కంటే టైం వేస్ట్ చేసుకోవడం ఇంకా పెద్దది. టైం వేస్ట్ చేసుకోవడమే కాక, ఇలాంటి పనుల వల్ల మనలో ఉండే శక్తిని మనం వృధాగా జారవిడుస్తున్నాం. వృధా అయిపోతుంది మనలో ఉన్న శక్తి. శక్తిహీనతే కాకుండా అహంకారానికి ప్రీతి కలిగించే అవలక్షణమని మనకిక్కడ అతీష గుర్తు చేస్తున్నారు. తృప్తిపడ్డ అహంకారం మరింత అవరోధంగా తయారవుతుందని అతీష మనని హెచ్చరిస్తున్నారిక్కడ. ఇంకోటి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకొకళ్ళి లోపాలను గురించిన పరిశీలనను విడిచిపెట్టేయడం మాత్రమే కాకుండా, మన దోషాలను గురించి కూడా అంతగా పట్టించుకోనవసరం లేదు అంటున్నారు అతీష. వింటున్నారా? ఇంకొకళ్ళి లోపాలను గురించి పరిశీలనను విడిచిపెట్టేయడం ఎంత ఇంపార్టెంటో, మన దోషాల గురించి కూడా మనల్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు మనకి కూడా మనలో కొన్ని దోషాలు కనిపిస్తాయి. ఆ దోషాలను గురించి కూడా అంతగా పట్టించుకోనవసరం లేదు అంటున్నారు. మన లోపాలను, మన దోషాలను మనం గుర్తించాలి. పరిశీలనగా గమనించాలి. అంతే. అంతటితో ఆ వ్యవహారాన్ని వదిలేయాలి. కొంతమంది తమ లోపాలను గురించి వర్ణించి చెబుతూ తమ గొప్పదనాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ విషయం మాత్రం అస్సలు మనం చేయకూడదు. మానసిక శాస్త్రవేత్తలెందరో సెయింట్ అగస్టిన్ ఆత్మకథలో స్వయంగా ఒప్పుకున్న తప్పిదాలన్నీ నిజంగా వాస్తవాలు కావేమోనని అనుమానపడటం సంభవించింది. తన దోషాలను అగస్టిన్ ఎంతో గొప్పగా ప్రకటించుకున్నాడు. నిజానికి అగస్టిన్ అంత చెడ్డవాడు మాత్రం కాదు. కానీ అతడి మాటలను మాత్రం మనం నమ్మడానికి వీలు లేదు అంటారు ఓషో. మన దోషాలను ఒప్పుకొని వర్ణించి చెబుతున్నప్పుడు కూడా ఎంతో అతిశయోక్తి అందులో చోటు చేసుకొని తీరుతుంది. గమనించండి కావాలంటే ఒకసారి. పాపాల గురించి, దోషాల గురించి మనం చేస్తున్న స్వంత ప్రచారం వల్ల మన గొప్పతనాన్ని వర్ణించి ప్రకటించే చర్చల వ్యాసంగాల వల్ల కూడా ఒకే కార్యం నిర్వర్తించబడుతూ ఉంటుంది అంటున్నారు ఓషో. మనం గొప్పలు చెప్పుకుంటున్నా, తప్పులు ఒప్పుకుంటున్నా జరుగుతున్నది మాత్రం ఒక్కటే. అందుకే దోషాలను కూడా మనం పట్టించుకోకూడదు. మనం ఇక్కడ తప్పు చేస్తున్నాం, మన లోపం ఇక్కడుంది, మన దోషం ఇక్కడుంది అని మనం గుర్తించినప్పుడు దాని పరిశీలనగా గమనించాలి. ఆ తర్వాత ఆ వ్యవహారానికి అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. సో అగస్టిన్ తన పాపాల్ని, దోషాల్ని ఒప్పుకుంటూ చేస్తున్నది కేవలం ఓ అవకాశాన్ని సృష్టించడాని కోసమే అంటారు ఓషో. తన దోషాన్ని చిలువలు పలువలుగా పెంచి వర్ణించడం ద్వారా
అతిహీనమైన సర్వ పాపాలను గురించి వర్ణించి ప్రకటించడం ద్వారా పాప దోష లోపాల విస్తృత ఆవరణాన్ని వ్యవస్థను అగస్టిన్ నిర్మిస్తూ ఉన్నట్టే కదా. మనమేమి మాట్లాడుతున్నామో, మనమేమి భావిస్తున్నామో దానినే మనం సృష్టించుకుంటున్నాం. తన హీనమైన సర్వ పాపాలను గురించి వర్ణించి ప్రకటిస్తుంటే పాపదోష లోపాల విస్తృత ఆవరణాన్ని, ఆ ఫ్రీక్వెన్సీని అతను జనరేట్ చేస్తున్నప్పుడు అతని జీవితంలోకి అతను ఏం ఆహ్వానిస్తున్నట్టు. అట్లాంటి నరకం నుంచి తను ఎలా ఉద్ధరించుకుని గొప్ప సన్యాసి అయ్యాడో ఆ విషయాన్ని అతను నొక్కి వక్కాణించి చెప్తూ ఉంటాడు. మొదటి నుంచి మంచివాడుగానే ఉంటూ తర్వాత గొప్పవాడని అనిపించుకుంటున్నప్పుడు కన్నా పరమ పాపాత్ముడిగా మొదట ఉండి తర్వాత పరమ పవిత్రుడిగా తయారైన సంగతి, ఆ వర్ణన ఎంతో గొప్పదిగా ఉంటుంది కదా. ఇంకొకరి దోషాలను మనం చర్చించవద్దు, మన దోషాలను కూడా చర్చించుకోవద్దు. ఆ దోషాలు లోపాలు మనకు ఉన్నాయన్న ఎరుక, ఆ అవేర్నెస్ మనకు కలిగితే అంతే చాలు. దోషాలు మనకు అర్థమైతే అదే చాలు అని అతీష ఇక్కడ ప్రబోధిస్తున్నారు. నిజంగా ఆ గమనిక మనలో పూర్తిగా ఏర్పడినంత మాత్రాన ఆ ప్రజ్ఞాగ్ని ఆ దోషాలను దగ్ధం చేసేస్తుందట. మరే నివారణోపాయము అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు అతీష. ఇంకొకసారి చెప్తున్నాను, బాగా గుర్తు చేసుకోండి. మనం ఇంకొకరి దోషాలను చర్చించవద్దు, మన దోషాలను కూడా మనం చర్చించుకోవద్దు. ఆ దోషాలు లోపాలు ఉన్నాయి అన్న ఎరుక మనకు కలిగితే అంతే చాలు. దోషాలు మనకు అర్థమైతే అదే చాలు. ఆ గమనిక, ఆ దోషాలు, ఇది నాలో ఉన్న లోపం, ఇది నాలో ఉన్న దోషం అని మనం గమనించి ఆ గమనిక మనలో పూర్తిగా ఏర్పడితే ఇంకంతే. మనలో వచ్చే ఆ ప్రజ్ఞాగ్నే ఆ దోషాలను దగ్ధం చేసేస్తుంది. ఇంకా వేరే ఏ నివారణోపాయము ఆ దోషాలని, ఆ లోపాలని తొలగించడానికి అవసరమే లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు అతీష. ఇతరులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించకండి అని కూడా చెప్తున్నారు అతీష. సరిగ్గా ఆ విషయాన్ని గురించే ఎప్పుడు మన ఆలోచనలు సాగుతూ ఉంటాయి. జనరల్గా భౌతికంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇంతే. ఇతరులకు సంబంధించిన విషయాల గురించే ఆలోచనలు సాగుతూ ఉంటాయి. 99% మన ఆలోచనలన్నీ ఇతరులను గురించే జరుగుతూ ఉంటాయి. సో వెంటనే ఆ ఆలోచనలన్నిటినీ మనం పెకిలించి పారేయాలి. ఈ క్షణంలోనే వాటన్నిటినీ విసర్జించేద్దాం. ఓకేనా? ఈ క్షణంలోనే మనం ఇతరులకు సంబంధించిన విషయాల గురించిన ఆలోచనలన్నిటినీ వదిలేద్దాం. మన జీవితకాలం ఎంతో తక్కువ. క్షణము మన జీవితం చేజారిపోతూనే ఉంది కదా. ప్రతి క్షణము మన ఆయువు కాస్త తగ్గిపోతూనే ఉంది కదా. ప్రతిరోజు మనం కొంత నశించిపోతూనే ఉన్నాం కదా. ప్రతిరోజు మరింత తక్కువగా మనం జీవిస్తూ మరింత ఎక్కువగా మరణిస్తూనే ఉన్నాం కదా. మన ప్రతి జన్మదినము ఓ చావు రోజు లాంటిది అంటారు ఓషో. మరో సంవత్సరం మన చేజారిపోయింది కదా. సో కాబట్టి మరి కాస్త మన తెలివితేటల్ని మనం పెంచుకోవాలి. ఇతరులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించనే వద్దు. మన ముందున్న అతిపెద్ద దోషాన్ని మనం ఎదుర్కోవాలి. గుర్జీఫ్ తన శిష్యులతో మొట్టమొదటి మాటగా ప్రారంభంలోనే ఏమని చెప్పారంటే, మీ స్వభావంలో ఏ లక్షణమైతే మరీ ఎక్కువగా
యో అంటే మరి ఏ లక్షణమైతే మీ స్వభావంలో ఏ లక్షణమైతే మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో దాన్ని గుర్తించండి. ఏ అవలక్షణం మిమ్మల్ని అధోగతి పాలు చేస్తుందో దాన్ని సుస్పష్టంగా గుర్తించండి. మీ వ్యక్తిత్వ కేంద్రపు అచేతనత్వపు ప్రధాన తత్వం ఏదో దాన్నే అవగతం చేసుకోండి. ప్రతి మనిషికి అది విభిన్నంగానే ఉంటుంది. ఎందుకు అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉంటే, ఎంతమంది ఎన్ని మనస్సులు ఉంటే అన్ని ప్రపంచాలు ఉంటాయి అని కూడా మనం మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కదా. సో ఏ లక్షణపు పునాది మీద మన అహంకారం గూడు కట్టుకొని ఉందో ఆ లక్షణ స్వభావాన్ని గురించిన ఎరుకను ముందుగా సంపాదించుకోవాలి అనే కదా ఈ గర్చీఫ్ చెప్పిన మాటకి అర్థం. మన అతీష చెప్పింది కూడా మీ ముందున్న మీ అతిపెద్ద దోషాన్ని ఎదుర్కోండి అని చెప్తున్నారు. అంటే మనలో ఏ లక్షణపు పునాది మీద మన అహంకారం అన్నది గూడు కట్టుకొని ఉందో ఆ లక్షణ స్వభావాన్ని గురించిన ఎరుకను ముందుగా సంపాదించుకోండి అంటున్నారు. తరువాత ఏం చేయాలి? ఆ లక్షణ స్వభావాన్ని గురించిన ఎరుకను మనం సంపాదించాక ఆ ఎరుక మీదే తదేక ధ్యానంలో ఉండండి అని చెప్తున్నారు. ఎందుకు అలా ధ్యానంలో ఆ ఎరుక మీదే తదేక ధ్యానంలో ఎందుకు ఉండాలి అంటే, ఎరుక ఉండనంత వరకే ఆ లక్షణం అక్కడ ఉండగలుగుతుంది కాబట్టి. ఎప్పుడైతే మనం అవేర్గా ఉంటామో ఆ లక్షణం ఆ స్వభావం మీద అక్కడ ఆ లక్షణం మాయమైపోతుంది. సో దాన్ని గురించి ఓ ఎరుక మనకు ప్రాప్తించినంతలోనే ఆ జ్ఞానాగ్నిలో ఆ లక్షణం ఆ స్వభావం అన్నది దగ్ధమై అంతరించిపోతుంది. కాబట్టి ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయో చూడండి. అసలు మనకి ఈ జ్ఞానం ఇలా దొరకడం ఎంత అదృష్టమో. జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈరోజు వింటారు, 2 రోజుల తర్వాత ఆచరణలో పెట్టలేదనుకోండి దాన్ని మర్చిపోయి తీరుతారు. సో మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఏ లక్షణపు పునాది మీద మన అహంకారం గూడు కట్టుకున్నదో ఆ లక్షణ స్వభావాన్ని గురించిన ఎరుకను ముందుగా సంపాదించాలి. ఆ తరువాత ఆ ఎరుక మీదే తదేక ధ్యానంలో ఉండాలి. అప్పుడేమవుతుంది? ఎరుక ఉండనంత వరకే ఆ లక్షణం అక్కడ ఉండగలుగుతుంది కాబట్టి మనం ఆ ఎరుక మీదే తదేక ధ్యానంలో ఉండటం వల్ల ఆ దాన్ని గురించిన ఓ ఎరుక మనకు ప్రాప్తించినంతలోనే ఆ జ్ఞానాగ్నిలో అది దగ్ధమై అంతరించిపోతుంది. ఆ అవలక్షణానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న మంచి లక్షణాన్ని మాత్రం ఎప్పుడూ మనం స్వీకరించే ప్రయత్నాన్ని చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ అవలక్షణానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న మంచి లక్షణాన్ని మాత్రం ఎప్పుడూ మనం స్వీకరించే ప్రయత్నాన్ని చేయకూడదు. మనకున్న అవలక్షణం మీద ఎరుకతో దాని గురించిన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఎరుక వల్ల ప్రాప్తించిన జ్ఞానాగ్నిలో అది దగ్ధమైపోతుంది. అంతేకాని ఆ అవలక్షణానికి సరిగ్గా వ్యతిరేక దిశలో, అంటే అసూయ ఉంది అనుకోండి, అసూయ లేని ఆ స్థితికి ఆ లక్షణానికి మాత్రం ఎప్పుడు మనం ఆ లక్షణాన్ని స్వీకరించే ప్రయత్నాన్ని చేయకూడదు. ఈ విషయాన్ని మనం అస్సలు మర్చిపోకూడదు. ఎరుక ప్రాప్తించిన ఒక మనిషి మనసులో నా అవలక్షణం కోపం కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు శాంతిని నేను అని అనుకోవాలా? శాంతిని నేను అని అనుకోవాలి అనే ఆలోచన రేగుతుంది కదా. సో నా అవలక్షణ కోపం. ఆ కోపం మీద ఎరుకతో ధ్యానంలో కూర్చోవాలి.
ఆ ఎరుక ఎప్పుడైతే పూర్తిగా మనలో స్థిరపడిందో అప్పుడు ఆ కోపం అనేది దానంతట అదే దగ్ధమై మాయమైపోతుంది. అంతేకాని నా అవలక్షణం కోపం కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా శాంతిని నేను అని నేను చెప్పుకుంటూ ఉండాలా? నేను శాంతపరుణ్ణి, నాకు కోపం లేదు, శాంతి నా స్వభావం, శాంతి నా స్వభావం అని అనుకోకూడదు అని చెప్తున్నారు ఇక్కడ అతీష. అర్థమైంది కదా? ఓ మనిషి మనసులో నా అవలక్షణం కోపం కాబట్టి నేనేం చేయాలిప్పుడు? శాంతాన్ని నేను అని అలవరుచుకోవాలి అనే ఆలోచన రేగుతుంది. కానీ నా అవలక్షణం కామం కాబట్టి నేనేం చేయాలిప్పుడు? బ్రహ్మచర్యాన్ని నేను స్వీకరించాలి, అలవరుచుకోవాలి అనే ఆలోచన కూడా ఉదయిస్తుంది అలాంటి వాళ్ళకి. సో మనుషులందరూ ఒక విషయంలో నుంచి తద్విరుద్ధమైన వైపుకే పరుగులు పెడుతూ ఉంటారు కదా! కోపం నా అవలక్షణం కాబట్టి శాంతి అనేది నాకు కావాలి. ఇలా అన్నమాట. సో పరివర్తనకు అది అస్సలు ఉపయోగపడదు. అది ఒక లోలకమే అంటారు ఓషో. ఓ లోలకం ఏం చేస్తుంది? అటు ఇటు ఎడమ నుంచి కుడికి. లోలకం అంటే పాతకాలం గడియారాల్లో కింద ఒక బెల్ లాగా ఊగుతూ ఉంటుంది. అదేం అవుతుంది? అటు ఇటు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి. అది నిరంతరం కదులుతూ ఉన్నట్లుగానే ఉంటుంది కదా! సో ఇప్పుడు మనలో ఒక అవలక్షణాన్ని గుర్తించినప్పుడు దానికి పూర్తిగా విరుద్ధమైన వైపుకి మనం పరుగులు పెట్టామనుకోండి, ఈ లోలకంలాగా ఆ అవలక్షణం నుంచి దానికి పూర్తిగా విరుద్ధమైన వైపుకి పరిగెత్తుంది. మళ్ళీ వెంటనే ఈ అవలక్షణానికి వచ్చేస్తుందనమాట. అర్థమైందా? సో ఓ లోలకం అటు ఇటు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి నిరంతరం ఎలా అయితే కదులుతూ ఉన్నట్లుగానే ఉంటుందో అదే విధంగా మనుషులందరూ ఒక విషయంలో నుంచి తద్విరుద్ధమైన వైపుకు పరుగులు పెడుతూ ఉంటారు. సో మన జీవితం కూడా ఇలాగే శతాబ్దాల తరబడి వ్యతిరేక దిశల్లోనే కొనసాగుతూ వస్తుంది. అదే జీవిత లోలకం. సో ఆ లోలకాన్ని అటు ఇటు పోకుండా సరిగ్గా మధ్యలోనే ఆపేయాలి. సంప్రజ్ఞత్వం, సంప్రజ్ఞత అనేది మనకి కలుగుతుంది కదా! ఎప్పుడు కలుగుతుంది? ఆలోచనల్లో నుంచి అనుభూతికి, అనుభూతిలో నుంచి ఉనికికి, ఉనికి నుండి అభావంలోకి వెళ్ళినప్పుడు సంప్రజ్ఞత అనేది కలుగుతుంది. సో ఈ సంప్రజ్ఞత్వం సాధించే అద్భుతం ఏంటి అంటే ఈ లోలకాన్ని అటు ఇటు పోకుండా సరిగ్గా మధ్యలోనే ఆపినప్పుడు అన్నమాట. సో కేవలం నిర్ధారణ చేసి నా అవలక్షణం, అవరోధం సరిగ్గా ఇదే. ఇక్కడే నేను మరీ కొట్టుమిట్టాడుతూ వర్తిస్తున్నాను. సో నా అచేతనత్వపు మూలం ఇదే అనే ఎరుకను మనం పొందితే చాలు. ఆ అవలక్షణానికి విరుద్ధంగా ఉంటే మంచి లక్షణాన్ని అలవరుచుకునే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ చేయకండి. ఆ అవలక్షణం మీదే మన ఎరుకనంతా మనం కుమ్మరించినప్పుడు ఎరుక అనే గొప్ప అగ్ని మంటను మనం సృష్టించాలి అక్కడ. సృష్టించినట్టే అవుతుంది. ఆ అవలక్షణం అప్పుడేమవుతుంది? ఆ అగ్నిలో దగ్ధమై అంతరించిపోతుంది. అప్పుడు మన జీవిత లోలకం సరిగ్గా మధ్యలో వెంటనే ఆగిపోతుంది. లోలకం ఆగిపోయిన క్షణంలోనే కాలం కూడా ఆగిపోతుంది. చటుక్కున ఆ క్షణంలోనే మనం కాలశూన్యత, మృత్యుశూన్యత, శాశ్వతత్వము ఉన్న అద్భుత ప్రపంచంలోకి చేరుకుంటాం. అర్థమైందా? లోలకం ఆగిపోయిన క్షణంలో. ఎప్పుడు ఆగిపోతుంది లోలకం? ఎప్పుడు ఆగిపోతుంది? సరిగ్గా మధ్యలో ఆగిపోతుంది. ఎప్పుడు? ఆ అవలక్షణం మీద మన ఎరుకనంతా కుమ్మరించినప్పుడు, ఎరుక అనే గొప్ప అగ్నిని, మంటను మనం సృష్టించినప్పుడు, ఆ అవలక్షణం ఆ అగ్నిలోనే దగ్ధమై అంతరించిపోతుంది. అప్పుడు మన జీవిత లోలకం సరిగ్గా మధ్యలో వెంటనే ఆగిపోతుంది. సో లోలకం ఆగిపోయిన క్షణంలోనే కాలం కూడా ఆగిపోతుంది. సో చటుక్కున ఆ క్షణంలోనే
మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఆ క్షణంలోనే మనం కాలశూన్యత, కాలమే లేదక్కడ. మృత్యుశూన్యత, మృత్యువే లేదు. శాశ్వతత్వము ఇంకా ఏమీ లేదు. ఉన్నాం అక్కడంతే. అటువంటి అద్భుత ప్రపంచంలోకి చేరుకుంటాం. ఇవి ఇంత అద్భుతం, అంత అద్భుతం, కాలశూన్యత, మృత్యుశూన్యత, శాశ్వతత్వము ఇలాంటి పదాలన్నీ వాడుతున్నాం కానీ, అసలు నిజంగా ఆ స్థితిని మనం చేరుకుంటే, ఆ అనుభవాన్ని మనం అనుభవిస్తే, అసలు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి we will not have any words. There are no words to explain those feelings. అటువంటి స్థితిని అందరం అటువంటి స్థితిని అందుకుండానికి అర్హులమే. డెడికేషన్ ఉండాలి. సాధన చేయాలి. ప్లీజ్ డూ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్. హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.